నమస్కారం. మ్యాథ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ 12 రాశులకి ఈ డిసెంబర్ నెల ఎలాగున్నదో మన చిలుక ద్వారా చూసుకోవాలి. చూడు రామచిలుక, ఈ ధనుసు రాశికి ఈ డిసెంబర్ నెల ఎలాగున్నదో చూడు. శివుడు, పార్వతి, వినాయకుడు 3 దేవుళ్ళు వచ్చారనేమాట. ఇప్పుడు ధనుసు రాశికి ఎలా ఉన్నదంటే 8 ఆదాయము, 11 ఖర్చు. కానీ కొంత ఖర్చు కూడా కొంత బాగానే ఉంది. మీరు ఎంత తొందర పడకుండా ఎంత నిదానం చేస్తే అంత కొంత డబ్బు అనేది బాగా కలిసి వస్తుంది. దెబ్బ తినకుండా కూడా ఉంటారు. కానీ ఇది పుట్టింది కూడా అమ్మవారి పుట్టింది రాశి. కానీ శుక్రవారం రోజు నల్ల వస్త్రము, ఎల్లో కలర్ వస్త్రము, ఈ 2 వస్త్రాలు కూడా బాగా వాడవద్దు, చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ధనుసు రాశికి ఇప్పుడు అంగరమ దశ నడుస్తుందనేమాట. ఈ కుజమ దశ ఉన్నందువల్ల మీరు కూడా ఏదైనా దేవులకు టెంపుల్కు తిరిగి వస్తే చాలా బాగా కలిసి వస్తాయి. మళ్ళీ మీరు ఉద్యోగుల గురించి కూడా బాధపడ్డ వాళ్ళు కూడా ఉంటే కొంత టెంపుల్ కూడా తిరిగి వస్తే మీకు పళ్ళు కూడా బాగా కలిసి వస్తాయన్నమాట. ఎలాంటి ఏం నష్టం రాదు. కానీ గుణం కూడా చూడాలంటే మంచి గుణమే కానీ చెడు గుణం అనేది కాదు. ఒకరిది దోచుకో తినాలి కదా, వారికి నష్టపెట్టాలి, ఒకరికి మోసం చేయాలి అలాంటి ఆలోచనలు ఆ ధనుసు రాశికి ఉండవు. ఎప్పటికీ శాంతము నిదానమే ఉంటుంది. ఏదైనా ఒకటే మాట ఒకటే బాణం, ఏదైనా కానీ సాధించాలి, ఒక మంచిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు. అలాంటి కోరిక కూడా కరెక్ట్గా నెరవేరుతుంది. అదృష్ట సంఖ్య 3. కానీ సొంతంగా పని చేసిన వాళ్ళు కూడా ఉంటే గెలుచుకుంటారు. జాయింట్ పని, పార్ట్నర్ పని చేసే వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇప్పుడు ఏదైనా కానీ లైఫ్లో ఏదైనా సాధించి మాకు మంచి పేరు ఉంటుందా లేదా, వాళ్ళ తల్లిదండ్రులతో బాధపడ్డ వాళ్ళు కూడా ఉంటే తల్లిదండ్రులతో కూడా కలుసుకునే అదృష్టం కూడా ఉంది. కానీ ఇంట్లో కూడా విరుద్ధాలు కూడా ఉంటే వాళ్ళ విరుద్ధాలు కూడా వాళ్ళు మానేసి వాళ్ళు మీరు కుటుంబంలో ఒక మనశ్శాంతి కూడా చేసుకుంటారు. ఈ ధనుసు రాశి ఉన్నవాడు కొంత బాధలు కూడా పడ్డవారు కూడా ఉన్నారు. ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ డిసెంబర్ నెల ఆయన ధనుసు రాశికి జాతక ఫలితాలు మాత్రం చాలా బాగా కలిసి వస్తాయి. అనుకున్న పనులన్నీ శుభంగా నెరవేరుతాయి. కానీ శుక్రవారం రోజు అంటే ఎక్కడ పోయి ఏదైనా పని మీరు పెట్టాలనుకున్నా, మీరు ప్రయాణం చేయాలనుకున్నా, మీరు విదేశ ప్రయాణము, బయటి ప్రయాణము, ఉద్యోగం చేరడం కానీ, మళ్ళీ వ్యాపారం పెట్టడం కానీ ఏదైనా చేయాలనుకున్న పని ఉంటే మీరు శుక్రవారం రోజు చేయండి. మీ పని అంతా శుభంగా కలిసి వస్తుంది. ఆ అష్ట దివ్యలతో ఆ అమ్మవారి దుర్గమ్మ తల్లికి మీరు ఎంత నమస్కారం చేసుకుంటా పోతుంటారో అది అంత మీకు శుభం అనేది కలిసి వస్తుందన్నమాట. ఎలాంటి ఏం నష్టం రాదు, ఎలాంటి దిగులు పడే అవసరం లేదు. కష్టాన్ని కూడా ఉపయోగించుకుంటారు, మంచి పేరు చేసుకుంటారు, మంచి ఫలితాలు కూడా సాధిస్తారు. కానీ డబ్బు లేని వాళ్ళు కూడా డబ్బు కూడా బాగా పొందగలుగుతారు. డబ్బులు కూడా శాంతమవుతుంది, కుటుంబంలో శాంతి అవుతుంది, మనశ్శాంతి అవుతుంది. అనుకున్న పని అంతా శుభ్రంగా నెరవేరుతుంది ఈ ధనుసు రాశి ఉన్నవానికి. కానీ ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగంలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు పరీక్షలో పాస్ అవుతారు కానీ ఫెయిల్ మాత్రం కారు. కానీ నమ్మిన పని కోచ్ అయినా మళ్ళీ ఇప్పుడు ఒక బాధపడ్డ వాళ్ళు కొంత ఇదివరకులో నష్టపోయిన వాళ్ళు ఉంటే ఈ డిసెంబర్ ఈ ధనుసు రాశికి ఈ ఫలితాలు మాత్రం చాలా బాగా కలిసి వస్తాయి. మీరు ఏదైనా చేయండి, పని శుభ్రంగా నెరవేరుతాయి, ఏం నష్టం అనేది లేదు. అంటే మీరు కూడా ఈ ధనుసు రాశి ఉన్న వాళ్ళు కూడా ఏదైనా జీవ జంతువుల్లో కూడా తినిపించిన వాళ్ళు కూడా వాళ్ళ కూడా మనశ్శాంతి కలుగుతుంది. కుంటిగా అయినా, గుడ్డివాడైనా, మంచి అయినా, చెడ్డ అయినా ఏదైనా దాన ధర్మాల గురించి ఆలోచించిన వాళ్ళకి వానికి దాన ధర్మాలు చేస్తే కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మళ్ళీ మీరు ఏదన్నా కానీ దుర్గమ్మ తల్లికి మీరు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి, శుభంగా ఫలితాలు మాత్రం కలిసి వస్తాయి. ఎలాంటి ఏం నష్టం లేదు. అమ్మవారిది పుట్టింది రాశి, అది రాశి వల్ల సుఖం అనేది కలుగుతుంది కానీ కష్టం అనేది కలగదు. కానీ భార్యాభర్తలకి మనశ్శాంతి లేకుంటే భార్యాభర్తలు కూడా మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. పిల్లలు కాలేని వాళ్ళు కూడా పిల్లల అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కుటుంబం కూడా మంచిగా పెరుగుతుంది. మళ్ళీ అత్తమామ కూడా మంచిగానే ఉంటారు. మన భార్య, పిల్లలు, భర్త, ఇల్లు, అన్న, దమ్ములు, కుటుంబం అంతా బాగా కలిసి ఉంటుంది. ప్రాణగండాలు కూడా దాటిపోతాయి. అనుకున్న పనులు అన్నీ కలిసి వస్తాయి. మీరు ఎక్కడైనా దూరం వెళ్ళాలి, ప్రయాణం కూడా చేయాలి, విదేశ ప్రయాణం చేయాలి, ఏదో ఒకటి పని చేయాలనుకుంటారు, ఆ పని కూడా శుభ్రంగా అవుతుంది. ఈ ధనుసు రాశికి
ఇప్పుడు ఏం నష్టం అనేది లేదు. అనుకున్న పనులన్నీ శుభ్రంగా నెరవేరుతాయి. ఇప్పుడు ఆదాయం కూడా, పెట్టుబడి కూడా మంచిగానే నెరవేరుతుంది. ఇప్పుడు మీరు బిజినెస్ చేయండి, వ్యాపారం చేయండి, ఉద్యోగాలు చేయండి, ఏదైనా పని చేయండి. ఈ డిసెంబర్ నెల ఈ ధనుసు రాశి ఉన్నోనికి నష్ట ఫలితాలు మాత్రం లేదు. అనుకున్న పనులన్నీ శుభ్రంగా నెరవేరుతాయి. కానీ గుణం కూడా చాలా మంచి గుణము. ఎవరి చేతులు చిక్కేది లేదు, ఎవరి చేతులు దొరికేది లేదు, కదిలేది లేదు, వదిలేది లేదు. ఏదైనా కానీ మీ ఇష్ట ప్రకారంగానే పనులు అనేది శుభ్రంగా నెరవేరుతాయి. మీరు అమ్మవారికి, దేవునికి దర్శనం చేస్తే మీకు అంత శుభం అనేది కలిసి వస్తుంది.